ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి గారు 5/10/20 మరియు 1/12/20 తేదీలలో బనగానపల్లె టౌన్కు సంబంధించి ఇళ్ల పట్టాల విషయంలో నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు ఏమనగా ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఆర్బీసీకి సంబంధించినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలలో ప్రభుత్వం ఇళ్ల పట్టాలుగా మార్చి ఆ పట్టాలని ఇల్లు కడతాము, దాదాపుగా 3,300 మందికి మేము ఇస్తూ ఉన్నాము. బీసీ జనార్దన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రాజారెడ్డి కడుపు మంటతో వాళ్ళ పిఏ అయినటువంటి మురళీమోహన్ రెడ్డి మరియు వారి బంధువులు కొంతమంది మీద, వారి అనుచరుల మీద తీసుకుపోయి కోర్టులో స్టే తెచ్చినాడని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఈరోజు కాట్సాని రామిరెడ్డికి ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఏదైతే నేను వేసినటువంటి ఎందుకు వేసామో, ఎందుకు స్టే వచ్చిందో ఆయన ఇప్పుడు 2వసారి ఎమ్మెల్యే, దాని కారణాలు మాత్రం చెప్పడు. ఎందుకంటే ప్రజలను అబ్బదో పట్టించాలని చెప్పి. నేను ఎందుకు వేశానంటే, గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు కానీ అంతకుముందు గతంలో కానీ చాలాసార్లు ఎస్ఆర్బీసీ కట్ట వీక్గా ఉంది. ఎస్ఆర్బీసీ వీక్గా ఉండడం వలన ఈ యొక్క కట్ట ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎస్ఆర్బీసీ కట్టను ఆనుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతము. ఆ లోతట్టు ప్రాంతంలో ఇల్లుగిన పేదలకు ఇస్తే ఏదైనా జరగకూడదు జరిగి గతంలో జరిగినటువంటి 26/8/2014 ఒకసారి, 2/10/17 ఒకసారి ఇలా గడ్లు పడి భారీ గడ్లు పడి బనగానపల్లిలో ఆ ప్రాంతమంతా కూడా ఏదైతే పెండగడ్డి నగర్, తర్వాత ఆర్టీసీ డిపో, తర్వాత అక్కడ ఉన్నటువంటి జమ్మిరెడ్డి కాలనీ, ఈద్గా నగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా జలమయమైపోయి 2-3 రోజులు చాలా మంది వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఆహార పానీయాలు లేకుండా పోయినాయి. అటువంటి పరిస్థితి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా జరిగితే, నా దగ్గర వీడియో సాక్షిగా ఉన్నాయి, ఏదైనా జరిగితే ఆ ప్రాంతం వరమైన ప్రాంతం కాదు, గవర్నమెంట్ GOMS 510 ప్రకారము ఇది అనువైన ప్రాంతం కాదని చెప్పి కోర్టుకి ఇచ్చి ఈ ప్రాంతం వల్ల పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను. మరి ఆ జీవో ఛాలెంజ్ చేసి ఇప్పుడు 8 నెలలు అయింది. నేను చెప్పినటువంటి ఆరోపణలు ఆ లోతట్టు ప్రాంతాలలో కానీ ఎక్కడే కానీ వాగులు వంకల మీద ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, ఇల్లు నిర్మించుకోవద్దు అనేది ఒక కేంద్ర ప్రభుత్వం చట్టం ఉంది, సుప్రీంకోర్టు డిసిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికారులకు తెలుసు. నువ్వు తెలిసినా కానీ కేవలం ఏదో పట్టాలు ఇచ్చామని ఇందాక మీరు కూడా వచ్చి చూశారు. అదంతా లోతట్టు ప్రాంతమా, ఏ విధంగా ఉంది ఆ ప్రాంతంలో, ఇల్లు కట్టుకోవడానికి సాధ్యమయ్యే పనేనా, అది ఎక్కడ దానికి అది మనసులు ఉండే ప్రాంతమేనా, ఆలోచన చేయాలి పేద ప్రజలు, అసలు పేద ప్రజలకు ఇవేనా అని. మరి అటువంటి ప్రాంతంలో ఛాలెంజ్ చేస్తే ఈ రోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు కాట్సాని రామిరెడ్డిని, అయ్యా కాట్సాని రామిరెడ్డి, ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇళ్ల స్థలాలకు. మరి నువ్వు నీ దగ్గర ఏదైనా నీవు సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఒప్పించి నీ యొక్క బనగానపల్లి టౌన్కి 20-25 కోట్ల రూపాయలు తీసుకురాలేకపోయినావా? ఏమైనా మాట్లాడితే 140 ఎకరాల స్థలం ఉంది ఎస్ఆర్బీసీది, గవర్నమెంట్ స్థలం పెట్టుకుని ఎందుకు ఉండాలా అని. గవర్నమెంట్ స్థలం దేనికి అంటే, గవర్నమెంట్ స్థలాలు కూడా దండే ఉంటాయి, వాగులు వంకలు కొండలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా గవర్నమెంట్వే. అంటే కొండలు కూడా గవర్నమెంట్ వారి కొండలు కడతావా? ఆ పైన కూడా కొండలు USHBది కొండ ఉంది దండి కమల, ఆ ప్రాంతంలో కూడా కడతావా? అది కాదు కదా. ఏదైనా కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పి మన ఇళ్లకు సంసారాలకు పనికొచ్చేది కాకుండా జీవనం దేనికి పనికిరాని ప్లాట్ల గురించి నువ్వు మాట్లాడుతూ నా మీద ఆరోపణలు చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు నాశనం కావాలి, నువ్వు పేద ప్రజలకు గోడగొట్టుకుంటుంది, అదేవిధంగా సర్వనాశనం అవుతావు, నువ్వు ఒక ఉన్మాదివి, మళ్ళీ అదే మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒక చేతగాని దద్దమ్మవు. నీవు నిజమైన దద్దమ్మవు కాకపోతే నీ దగ్గర నీతి నిలువలు ఉంటే నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఎందుకు 8 నెలల నుంచి నువ్వు చేయలేకపోయినావు? ఆఖరికి చేత కాక ఈరోజు
వ్యక్తిగత దాడులకు దిగుతా ఉన్నావు. నీ చెంచాగాలను పంపించి, నీ యొక్క కార్యకర్తల చెల్లెలను పంపించి వారందరినీ కూడా పుసి గొలిపి మా యొక్క మురళీమోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఎస్సీ ఎస్టీ కేసు. ఎంత నీచమైన రాజకీయాలకు ఒడిగెట్టినామంటే నీ జీవితం అంతా కూడా దౌర్జన్యాలే. జీవితం అంతా దౌర్జన్యాలు, వెనకను పొడిపీయడము, ఇవి చేయడం. ఇదేనా నీ నీచ రాజకీయము? పేద ప్రజలు చేయి ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు చేయి. నీ దగ్గరకి నేను చెప్పినట్టుగా ఇవి జీవోలు కరెక్ట్ అయితే నువ్వు వెకేట్ చెప్పి, ఎందుకు వెకేట్ చెప్పలేకపోతున్నావు? ఎందుకు 8 నెలల నుంచి కౌంటర్ వేయలేకపోతున్నావు? నేను చేసిన ఆరోపణలు కరెక్ట్. పేద ప్రజల కోసం, ఆ పేద ప్రజలు ఏ విధంగా ఉంటారో నాకు తెలుసు. అక్కడ ఏదైనా జరగకూడదు జరిగితే శాశ్వతంగా వాళ్ళు పోతే నువ్వు ఉంటావా? నువ్వు ఏం చేయగలుగుతావు? ఆ ప్రాణ నష్టం జరిగితే గండిబడి దీనికి జవాబు చెప్పలేవు. ఊరికే కూర్చోవడము, మాట్లాడము, నోటికి ఏ విధంగా వస్తే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒక దుర్మార్గుడు చేస్తా ఉన్నాడు, ఒక ఉన్మాది నువ్వు విధంగా మాట్లాడుతూ ఉన్నావు. జీవోలు ఇచ్చారు కలెక్టర్ గారు. జీవోలు ఇచ్చినటువంటి దాని మీద ఉన్నటువంటి జీవోలను ఛాలెంజ్ చేస్తే దానిని వికెట్ చేయవు. రాత్రిపూట నీ రౌడీలను పంపించి ఎవరైతే కేసులు వేస్తావో ఆ కేసులను బెదిరిస్తావు. అంటే లాస్ట్కి ఎవరు తలవకలేదని చెప్పి ఇళ్ల మీద దాడులు చేస్తా ఉంటావు. అంటే నీకు శక్తి లేదని ఒప్పుకో. ఇప్పటికైనా సరే మేము విత్డ్రా చేస్తాం. మేము జరిగింది ఏదైనా ప్రాబ్లం కాదు, నేను చెప్పింది కరెక్ట్ కాదు అంటే ప్రభుత్వ అడ్వకేట్ కమిషన్ అపాయింట్మెంట్ చేద్దాం. ఈ యొక్క చట్టాలు నేను చూపించే చట్టాలు కానీ ఇవి కానీ కరెక్ట్ కాదు అంటే 510 కానీ ఆ ప్రొసీడింగ్స్ మీద కానీ ఏదైతే BSO 15 ప్రకారం పట్టాలకు ఇవ్వడం చట్ట వ్యతిరేకం అని చెప్పి రూల్ ఇచ్చింది కూడా ప్రభుత్వమే. ప్రభుత్వ సూచనల మేరకే మేము చేస్తున్నాం కానీ వేరే విధంగా కాదని కూడా తెలియజేస్తాను. పేద ప్రజలందరికీ కూడా దయచేసి అర్థం చేసుకోండి. పేద ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం మేము పడతా ఉన్నాం. అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సోషల్ మీడియాలో ఛాలెంజ్లు వేస్తా ఉన్నది. ఒకటే చెప్తా ఉన్నాడు, నేను సైదవుడినే, ఉన్మాదిని, అదేవిధంగా రాక్షసుల మాదిరిగా. కాటి సంగ్రామరెడ్డి నీ బ్రతుకు నాకు చెప్తావా? కాటి సంగ్రామరెడ్డి హత్యా రాజకీయ కిరాయి హంతకులతో కిరాయి హత్యలు ఒప్పుకొని బెంగళూరుకు సంబంధించిన గజ్జల జయశంకర్ రెడ్డి అనే వ్యక్తిని ఎవడు హత్య చేయించాడు? సొంతము నీ భార్య తమ్ముడు మాధవరెడ్డి, దాంట్లో మీ సొంత బావమరిది పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి 2014 ఎలక్షన్ల కంటే డబ్బుల కోసం హత్య చేయించి పరమేశ్వర్ రెడ్డి జైలు ఉండే మాట వాస్తవమా కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విషయంలో ఒక బెంగళూరుకి పోయి కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డిని అనేటువంటి వ్యక్తిని బెదిరించి కొట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి పరారైపోయి అక్కడి నుంచి పైరవీలు చేసుకొచ్చుకొని మళ్ళీ అలా చేసి నువ్వు వేసుకునేటువంటి కాదా భాస్కర్ రెడ్డి? వీళ్ళనంతా కాడు సంగ్రామ్ రెడ్డి. అది ఒక్కటే కాదు, తమడపల్లె, నిలుగల్ల చిన్న చుట్టుపక్కల రైతులవి పొలాలంతా గుద్దుకునేటువంటి నువ్వు నరరూప రాక్షసుడివి. మామూలు వ్యక్తివి కాదు, ఒక నరరూప రాక్షసుడివి నువ్వు. వీళ్ళందరినీ కూడా నేను సైదుడు అయితే నువ్వు నరరూప రాక్షసుడు అని కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా వారి గోడు తగిలుతుంది నీకు. 6 ఏళ్ళు తగిలింది వాళ్ళ గోడు. ఏమి నష్టపోయినావో నీ ఆత్మకు తెలుసు. పేద ప్రజల గోడు తగిలి వాళ్ళ వలన ఏం నష్టపోయినావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనశ్శాంతి లేకుండా కూడా బతుకుతా ఉన్నావు. నీది ఒక బ్రతుకేనా? నీవు నా బ్రతుకు గురించి మాట్లాడుతావు, నీది ఒక బ్రతుకేనా అని అంటావు మన సోషల్ మీడియాలో. నా బ్రతుకు బ్రహ్మాండంగా ఉంది, నా బ్రతుకు ఏం చేస్తున్నావు పేద ప్రజలకని నువ్వు చెప్తా ఉన్నావు. మానవ జన్మ ఎత్తితే నువ్వు కొంత మంచి చేయాలా అంటావు. మానవ జన్మ ఎత్తినందుకే ఈరోజు నా కుటుంబం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. మానవ జన్మ ఎత్తినందుకు ఈ యొక్క బరిగానిపల్లె ప్రజల, పట్టణం ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పి దాదాపుగా 2-3 దశాబ్దాల కాలం నుంచి ఆసుపత్రిలో అన్నం పెడతా ఉన్నాము. ఎన్నో చోట్ల నా శక్తికి మించి కూడా సొంత డబ్బులతో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. నా తమ్ముడు రాజారెడ్డి గురించి బాగా ఏడుస్తా ఉన్నావు. ఇప్పటికీ కూడా దాదాపుగా 600 మందికి ఆంధ్రులకు మేము పింఛన్లు ఇస్తా ఉన్నాము. మా తండ్రి జ్ఞాపకార్థం చనిపోయిన తర్వాత స్కూల్ పిల్లలకు బట్టలు పంచుతా జరుగుతా ఉంది. నా భార్య పిల్లల కోసం ఆ రోజు ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఎవరైనా మంచి విద్యార్థులు ప్రోత్సహిస్తారని పోయి స్కూళ్ళకు పోతే ఆ స్కూళ్ళకు పోయి వాళ్ళ టీచర్లు కూడా పోకుండా డబ్బులు ఇవ్వకుండా ఆపినటువంటి నీచ చరిత్ర అనేది. వాటి ఒక స్కూల్కు ఆమె తాయి బాక్సింగ్ కు సంబంధించి అక్కడ సంబంధించి పిల్లలకంతా కూడా వాళ్ళను ఎడ్యుకేషన్ లో కానీ ఇటు తాయి బాక్సింగ్ లో రావాలని చెప్పి బనిగానిపల్లె స్కూల్ దగ్గరికి పోతే అక్కడ రాకుండా చెప్పి టీచర్లను, హెడ్ మాస్టర్లను పిలిపించినావా లేదా? నీకు కూడా పిల్లలు ఉన్నారు, సాక్ష్యం చెప్పాలా? నీజా నీచ సంస్కృతం నాదా? అసలు నువ్వు మానవ జన్మ ఎత్తినావా? ఒక మనిషివేనా నువ్వు? ఈ రోజు ఆసుపత్రిలో అన్నం లేకుండా పోతివి. ఎందుకు నీకు అంత కడుపులమంట? కొన్ని ఏళ్ల నుంచి ఈ రోజు నా సొంత డబ్బు తవుకు పెట్టకాడ పెడితే ఆ వాటర్ ప్లాంట్ కరెంటు కట్ చేపించి అక్కడ లేకుండా
అక్కడనే 10-20 మీటర్ల దూరంలో ఆర్టీసీలో వాళ్ళ దాన్ని కూడా దౌర్జన్యంగా ఏ అధికారంతో నువ్వు ఆర్టీసీ తీసుకున్నావు? నువ్వు ఎందుకు అక్కడే వాటర్ ప్లాంట్ పెట్టాలా? అంటే నీకు ఈడ్సే కాదా? ఎందుకు నీకు అంత పగ? ఎందుకు అంత ఈడ్స? ఆ ఈడ్సతో అక్కడనే 50-100 మీటర్లలో ఒక వాటర్ ప్లాంట్ పెడతావు. మంది సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. కాటసాని రామిరెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్ ఎవరు అబ్బా సొమ్మ? అవి ఎవరు ప్లాంట్ అనేది? మళ్ళా సొంత పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నావు? కింద ఏమి మాట్లాడరు. ఈడ కొన్ని దశాబ్దం దాదాపుగా 9-10 ఏళ్ళ నుంచి వాటర్ ప్లాంట్ గురించి గౌరవంగా అద్దె పెడతా ఉన్నాం. ఈడ 100 మీటర్లు ఉంటే బస్టాండ్ లో అడ్డంగా గోడ కట్టి ఈడ్సతో ఈ రోజు ప్రజల సొమ్ముతో కొనుక్కుతున్నావు. ఆడ వాటర్ ప్లాంట్ పెడతావు. ఎవరు ఈర్ష్యపరులు? నేనా? నువ్వు నేనా ఈర్ష్యపరుడిని? నీ ఉన్నావు అనేది ఎవరి బ్రతుకులేదో అందరికీ కూడా తెలుస్తా ఉంది. నువ్వు ఈ రోజు కార్యకర్తలంతా అంటున్నారట జనార్దన్ రెడ్డి డబ్బులు తిన్నాడు ఎవరు అని. మరి ఎంతమంది దగ్గర ఖర్చులు తిన్నారో నా కార్యకర్తలకు తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు కార్యకర్తలు ఒక్కరు కూడా ఈ రోజు సొంత డబ్బులు ఏ కార్యకర్త దగ్గర కమిషన్ తీసుకొని బతకలే. నీ బతుకు ఇప్పటికి నిన్న లేకుంటే మొన్న కూడా నువ్వు డబ్బులు వసూలు చేస్తా ఉన్నావు. కమిషన్లు 3 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కు సంబంధించినటువంటి వర్కుల డబ్బులు మా యొక్క కార్యకర్తలు వస్తే డబ్బులు ఇవ్వకుండా 3 నెలలు నీవు నీ చెంచాగాళ్ళు, కొంతమంది అధికారులు చెంచాగాళ్ళు, నా దగ్గర రికార్డు ఉన్నాయి. సార్ ఇట్లా ఎమ్మెల్యే ఇవ్వద్దు అంటున్నాడు, 15% నుంచి 20% అడుగుతున్నారు. రికార్డు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా లైవ్ లో చూపిస్తా, రికార్డును వాడు చేపిస్తాను కూడా తెలియజేస్తా ఉన్నా. నువ్వు 20% కమ్ముకు చేసుకొని కమిషన్ కు నువ్వు మాట్లాడతావే, నీకు మాట్లాడే నీచ సంస్కృతి నీదే. నువ్వు అసలు నాయకుడివే కాదు, కమిషన్ల నాయకుడు, ఒక బ్రోకర్వి. నువ్వు నన్ను ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి మాట్లాడుకో, గౌరవంగా మాట్లాడేది నేర్చుకో. కాస్త ఏమైనా మాట్లాడితే దమ్ము ధైర్యం ఉందా? నువ్వు బయటికి రా, నీ అంత చూస్తానంటే కొడతాడు టేబుల్ అయినా. ఏం బయటకు వచ్చి ఏం చేస్తావు? బయటికి రోజు ఎక్కడ తెలుగు, నువ్వు బయటికి రా తెలుస్తాను నీకు కథ అన్నావు. నా దగ్గర వీడియో ఉంది. నువ్వేం బయటికి రా, దిన్నా బయటనే తిరుగుతున్నా. నువ్వని ఆడనే తిరుగుతున్నామో. ఓడిపోయిన ప్రతి క్షణం, ఓడిపోయిన ఎమ్మడే మరుక్షణం నుంచే ప్రజల్లో తిరుగుతున్నా, ప్రజల మధ్యలో ఉన్నా, ప్రజల కోసం బతుకుతున్నాం. నేను నీ మాదిరిగా ఎక్కడికో నేను పారిపోలే, యాడికి పోలే, ఇక్కడే ఉన్నా ప్రజల మధ్యనే. అనుక్షణం ఇక్కడే ఉంటున్నాము. 2-3 ప్రజలు తిరుగుతానే ఉన్నాము. ఏదో ఇట్లా కొట్టి రా చూస్తా నీ కథ అంటాడు. ఏం చూస్తావు? నిన్న నేనే బరగానపల్లి సెంటర్ లోనే ఉన్నా. నా అంతు చూస్తా అంటావు. నా ఫ్రెండ్ గా కూడా వెనకలేవు నువ్వు. గుర్తుపెట్టుకో, నా అంతు చూస్తా నువ్వు చెప్తున్నావు. నువ్వు నా ఫ్రెండ్ గా కూడా వెనుకోలేవు. నువ్వు ఎంత దువారుగా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఏమని చెప్తావా? మళ్ళా ఏమంటా కుక్కకు విశ్వాసం. అసలు విశ్వాసం గురించి నీకు ఏం తెలుసు? కాదు రెడ్డి, విశ్వాసం గురించి మాట్లాడేది హక్కు నీకుందా? నీకు రాజకీయ జీవితం వచ్చింది, అనుబంధం ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నీకు రాజకీయంలో ఆ రోజు ఎంట్రీ ఇచ్చింది. మరి ఇదే చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు హెలికాప్టర్లో పిలుచుకొచ్చి నువ్వు, నీ వియ్యపురాలు శోభానాగిరెడ్డి గారు, నీ మాజీ భూమనాగిరెడ్డి గారు శాసనసభ్యుడు, వీళ్ళంతా కూడా మీరు హారతిచ్చి దండలేసి హెలికాప్టర్లో పిలుచుకొచ్చి ఆ రోజు చంద్రబాబు మంచిగా కనపడినాడా? చంద్రబాబు గురించి సవాల్ వేసి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. నీచ సంస్కృతి నా చంద్రబాబు అంటున్నావు. విశ్వాసం గురించి మాట్లాడుతా ఉన్నావు. విశ్వాసం ఉందా లేదా ఈ రోజు మీకు తెలియాలా? నీ వియ్యం కూడా అక్కడ చచ్చిపోతే అదే సీట్లో అక్కడ ఉండేటువంటి మాజీ ముందు ఉండేటువంటి శాసనసభ్యుడికి ఇవ్వకుండా శిల్పామోహన్ రెడ్డికి ఎక్కడో ఏమి తెలియని అమాయకుడిని తీసుకొచ్చి ఈ రోజు నంద్యాల ఎమ్మెల్యే చేసిన ఘనత చంద్రబాబు నాయుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. నీ అల్లుడిని అడుగు, విశ్వాసం అంటే ఏంటి అనేది. ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మళ్ళా అక్కడి నుంచి పోతివి, ప్రజారాజ్యం పార్టీకి పోతివి. ప్రజలంతా గెలిపించిన నేను ప్రజారాజ్యంలో సంవత్సరం తిరగకపోతానే ప్రజారాజ్యానికి టోపీ పెడితివి. ప్రజారాజ్యం టోపీ పెట్టి మళ్ళీ వైఎస్ఆర్కు పోతివి. వైఎస్ఆర్ పార్టీకి పోతానే మళ్ళీ వైఎస్ఆర్ లో 2 నాలు ఉంటానే ఆయనకు మళ్ళా చుక్కలు చూపించి 3 నామాలు ఇట్లా పంగనామాలు పెట్టావు. పెట్టి మళ్ళీ అంతలకి ఇక్కడ జిఎన్ఎస్ఎస్ కాలో కేసు పడతానే భయపడి పారిపోయి ఆడిపోతివి. మళ్ళా ఆడిపోయి జగన్మోహన్ రెడ్డి తిట్టు వీడియోలు చూపించమంటావా? ఛాలెంజ్ ఒప్పుకుంటావా? మళ్ళా ఆన్ చేసి చూపిస్తారా? రిలే చేద్దాం సెంటర్లో. నువ్వు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్ని మాట్లాడినావు? అసలు నీకు విశ్వాసం ఉంటే ఒకరి దగ్గరనే ఉండాలి కదా. ఇంతమంది నా మాట ఎవడో 1-2 పార్టీలు మాట్లాడతారు. 5 సార్లు 5 పార్టీలు మాట్లాడి కుక్క కంటే విశ్వాసం ఉంటుంది నాకు విశ్వాసం. నువ్వా కుక్కవు నేనా? ఎవడు విశ్వాసపాత్రుడు ఉన్నారు? విశ్వాసాల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఈ రోజు దయ్యాలకు వెళ్ళినట్టున్నాయి. అదేవిధంగా 2013 కథ,
నువ్వు పట్టాలు వంచినావు అప్పుడు. అయ్యా పట్టాలు అని ఉండాలి చూడరు కాగితాలు. పట్టాలు ఒక్క నిమిషం బంద్ చేయండి ప్లీజ్. 13వ సంవత్సరంలో ఈయన అట్టహాసంగా పట్టాల పంపిణీ చేసినాడు. ఏం చేసినాడు ఆయన? 2013 పట్టణంలో చేసుకుంటూ ఇదిగో ఇళ్ళ పట్టాలు, సర్వే నంబర్ 246. ఇక్కడిది సర్వే నంబరు 246 సర్వే నంబర్. ఎండోమెంట్ ల్యాండ్ 246 సర్వే నంబర్ 246. 3000 చిల్లర మందికి పట్టాలు ఇచ్చినావు. ఏమి ఇచ్చినావు నువ్వు? ఎస్ఆర్బిసి చెప్పినారు, నాకు అక్కడి నుంచి వచ్చింది. ఎస్ఆర్బిసి కూడా ఈరోజు పర్మిషన్లు ఇచ్చింది అని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. ఏమో ఎక్కడ ఇచ్చిందో ఎస్ఆర్బిసి చూపించినా. ఎస్ఆర్బిసి ఎక్కడ ఇచ్చిందో చెప్పండి నాకు. ఇదిగో ఎండోమెంట్ వాళ్ళు మేము ఎలాంటి ఈ పొలం ఎవరికి ఇవ్వలేదని చెప్పి ఆ సమయంలోనే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా ఇచ్చినారు. అంటే నువ్వు బోగస్ పట్టాలు ఇయ్యలేదా? దొంగ పట్టాలు ఇయ్యలేదా? ఎవరి పట్టాలు ఇయ్యలేను? దొంగ పట్టాలన్నీ కూడా కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నావు. చాలా మందికి ఆడ 4-5 పట్టాలు ఇచ్చి ఇంటికాడ పిలుచుకొని ఇళ్లలో పట్టాలు ఇచ్చి ఓట్లు వేయాలని చెప్పి నువ్వు చేస్తావు. అదేవిధంగా ఏదైతే ఉందో ఎస్ఆర్బిసికి సంబంధించినటువంటి సిఈ ఇప్పటికీ కూడా నువ్వు చెప్పేటువంటి ఎండోమెంట్ ల్యాండ్ ఎవరు పెట్టా ఉంది? ఈ యొక్క ఎండోమెంట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మరి ఇక్కడ ఎట్టించినావు నువ్వు? మళ్ళీ ఈ విధంగా మోసం కాదా ఇది? నువ్వు దగా కాదా? మోసగాడివి కాదా? ఎందుకు ఈ మోసాలకు పాల్పడుతుంది? నీ చరిత్ర అంతా కూడా మోసమే. ఎక్కడైతే నా దొంగ పట్టాలు వేయడం, మందిని మార్పించుకోవడం, మళ్ళా చేయడము. ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు చెప్పాలా? పేపర్లు కూడా రాశాయి, ఎవరికి ఎక్కడెక్కడ రాశాయి. నేను కాదు అప్పుడు ఎమ్మెల్యేలు కూడా. కష్టపెట్టాలని రామరామ, ఓట్లు పట్టాలని డ్రామ. ఇంటికి పిలిచి కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించిన పట్టాదారులు ఏమని మాట్లాడారో చూడండి. ఇక్కడ క్లియర్గా ఉంది. మా గోడు కొట్టుకుంటుంది, మా దృష్టి తగ్గుతుంది, నాశనం అవుతామని చెప్పి కూడా వాళ్ళు చెప్పింది. ఎవరి గోడు ఎవరికి తగ్గుతా ఉంది? ఇప్పుడు చూస్తున్నావు కళ్ళలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చెప్తా ఉన్నావు. ఎస్ఆర్బిసికి చెందినటువంటి ల్యాండ్ అది ఫీజబిలిటీ కాదని చెప్పి అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి సిఈ కూడా చెప్పడం జరిగింది. ఇన్ని ఆధారాలతో నేను ఉన్నాను అడిగా, నువ్వు ఏ విధంగా చెప్తావో చెప్పుకో. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఇది సంబంధించింది. దీంట్లో క్లియర్గా చెప్పినారు ఇది ఇవ్వడానికి లేదు రూలు. బిఎస్ఓ ప్రకారం లైన్లో కూడా ఎక్కడెక్కడ ఉండేది కూడా మీకు అన్ని కూడా నేను ఆ పేపర్లలో వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఆఖరికి అధికారులను భయపెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళను అనేకమైన ఇబ్బందులు పెట్టి కూడా నువ్వు ఈరోజు పట్టాలు పంచుతున్నావు. అటువంటిది నీది ఒక బ్రతుకేనా? నువ్వు బ్రతుకుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ప్రతి నిమిషం ప్రతి క్షణం 24 గంటలు ఏమైనా మాట్లాడితే నువ్వు జనార్దన్ రెడ్డి జురేరు వాగు కబ్జా చేసినాడు. అయ్యా రెండోసారి ఎమ్మెల్యేవు. నేను జురేరు వాగు కబ్జా చేసింటే మరి చూసుకోను, పడగొట్టుకోను ఆ కాంపౌండ్ అంతా. మళ్ళీ ఏమనంటే కోర్టు బాగుండు అంటే నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు కబ్జా లేకపోయినా ఎంక్రోచ్మెంట్ లేకపోయినా పడగొడతా అంటే చూస్తూ ఉంటారా? ఎవడైనా న్యాయపరంగా ఉంటే చూసుకో. నీ మాదిరిగా కనీసం నీకు ఒక ఇంగిత జ్ఞానం ఉండి ఇప్పుడు మాట్లాడాలా? కొడుకు చనిపోయినాడు. ఎవరైనా ఒక కొడుకు చనిపోతే ఆ బాధ ఆవేదన అందరికీ తెలుసు, మాకు కూడా. అటువంటి కొడుకు చనిపోతే ఆయనకి స్మారక ఏదో సంతోషంగా దానికోసం ఒక ఘాట్ కట్టినావు నాగార్జున రెడ్డి పేట. ఆ ఘాటు కడితే అది కూడా పొలం అంతా కూడా దాంట్లో ఛాలెంజ్ చేస్తా. ఏ రోజైనా సరే చూద్దాం నువ్వు నీకు ఉండేటువంటి డాక్యుమెంట్ ఎంత ఎంక్రోచ్మెంట్ అయినావు. ఆఖరికి ఆ మనిషి చనిపోయిన పిల్లలకు ఆ పిల్లవాడికి కూడా మనశ్శాంతి లేకుండా అతని స్థలానికి కూడా అది కూడా బండ్లు రైతులు పోయే పొలాలు. రైతులకు పూర్వందరికీ తెలుసు అక్కడ బండ్ల రస్తా ఉందని. ఏమైనా రికార్డు ఉందా? నీ ముందర ఎవడు రికార్డు ఉందని చెప్తాడా? నీ ముందర ఎవడు చెప్పలేడు. ఇప్పుడు రికార్డు ఉండే కాలంలో వస్తాయి, చెప్పాల్సిన కాలంలో చెప్తారు. దాన్ని కూడా చేస్తావు. ఆఖరికి భగవంతుడు సమానంగా కూడా మనమందరం రవ్వలకొండలో వీరబ్రహ్మేంద్ర స్వామిని కొలుస్తాము. దేశ విదేశ మామూలుగా ఈ యొక్క భారతదేశం నుంచి అనేకమైన గ్రామాల నుంచి కూడా భక్తులు ఆడికి వచ్చి పోతా ఉన్నారు రవ్వలకొండ. ఆ రవ్వలకొండను కూడా వదిలిపెట్టవు. ఆ రవ్వలకొండను కూడా వదిలిపెట్టకుండా మొత్తం బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నావు. అక్కడ ఉండేటువంటి మైనింగ్ అంతా తవ్వుతా ఉన్నావు. నిన్న కాక మొన్న బ్లాస్టింగ్ జరిగితే ఒక వారం 15 రోజుల కిందట దాని గురించి ఒక్క మాట మాట్లాడలే. నేను పోయి అక్కడ ఇస్తే స్టేట్మెంట్ కౌంటర్ ఇవ్వవు. మళ్ళీ ఎందుకు కౌంటర్ ఇవ్వలేకున్నావు? ఎందుకు ఆడ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఎందుకు చేయలేకపోయినావు? ఈరోజు రూల్స్కి విరుద్ధంగా మైనింగ్ అధికారులను భయప్రాంతులు చేసి నేను పోయి వచ్చిన తర్వాత రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుతో 3 గంటల వరకు సరుకు తోలుతా అక్కడ ఉండేటువంటి మెటల్ తోలుతా ఉన్నావు.
ఎవరు నాశనం అయిపోతారు? ఖచ్చితంగా నేను చెప్తా ఉన్న కాటసాని రామిరెడ్డి, నువ్వు ఏదైతే ఆ రవలకొండలో ఆ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి పోయినావో ఆయన శాపం తగులుతుంది, నువ్వు సర్వనాశనంతో రాజకీయ సమాధి అవుతావు. చూసు చెప్తున్నా, నువ్వు ఏ దానికైనావో ఒకరిని మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను ఇంతవరకు ఓడిపోయినప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ నీ గురించి ఎక్కడ కూడా దువారుగా మాట్లాడలేదు. గతంలో కూడా నువ్వు ఉన్మాది అన్నావు, నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏమేమో మాట్లాడినావు. ఎందుకంటే నాకు కొద్దిగా ఏదైనా మాట్లాడాలంటే ఒక ఇంగిత జ్ఞానం ఉండాలని మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు జుబేర్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. అనేకమైన విషయాలలో కూడా నువ్వు ఆఖరికి ఏంటికి నీకు తపన తెలుసా? నీ బాధ తపన ప్రతిదీ కూడా నీ చెంచగాలను పెట్టి దాదాపు ₹1 కోటి పైన వసూలు చేసుకున్నావు. నీ చెంచగాలను పెట్టి ₹1 కోటి పైన వసూలు చేసుకున్నావు. నీ ఆత్మకు తెలుసు, అంతరాత్మకు తెలుసు, ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నీకు ఇచ్చినావని. నువ్వు ఈరోజు చేసుకుని పెట్టి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల కోసం నీచ సంస్కృతికి పాల్పడి పేద ప్రజలు గొంతు పోయడానికా? ఎందుకు మాట్లాడుతా ఉన్నావు కాటసాని రామిరెడ్డి? నువ్వు ఏదైనా మాట్లాడితే చూస్తా చేస్తా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ప్రజాబలం గురించి మాట్లాడతాడు. ఎవరికయ్యా ప్రజాబలము? ఎవరికి ప్రజాబలం ఉందో లేదో నీకు తెలియదమ్మా. చూపించావు కదా నువ్వు 2014లో చూపించిన. నిన్న జరిగిన ఎలక్షన్లలో దేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి మధ్యనే జరిగింది, కానీ జగన్మోహన్ రెడ్డి గాలిలో గెలిచినావు. ఆ గాలిలో కూడా ఎంతమంది అయ్యా? 5 మంది మాజీలు, 5 మంది మాజీలు, 5 మంది మాజీలతో తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని రిగ్గింగ్ విలేజెస్ చేసుకుని, అవి కూడా నాయకులు ఇవన్నీ రిగ్గింగ్ విలేజెస్ చేసుకుంటే కేవలం 13,500. పక్కన 40,000, 50,000, 60,000 వచ్చిన సిగ్గు శరం లేదా నీకు? వాళ్ళకి 50, 60,000 వస్తే అదే నీ ప్రజాబలము. నేను ప్రజాబలం గల నాయకుడిని. నేను మీ రిగ్గింగ్ ఓట్లు తీసేయండి. ఇప్పుడు మీ 8,000 చిల్లర ఓట్లు రిగ్గింగ్, 7-9,000 ఓట్ల రిగ్గింగ్ తీసేస్తే 18,000 పక్కకు పోతే ఎవడు గెలిచాడు? నేను గెలిచానా మీరు గెలిచారా చెప్పాలా? అది ప్రజాబలం. ప్రజాబలం ఇప్పటికీ కూడా గెలిచినా ఓడినా నేను ఒకటే చెప్తా ఉన్నాను, 90,000 ఓట్లు వచ్చినా 90,000 మందికి నేను కూడా వాళ్ళ కోసం బతుకు, వాళ్ళ కోసం సేవ చేస్తాను ఉంటాను, ప్రజల మధ్యనే ఉంటానని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. అభివృద్ధి అంటే బీసీ అంటే అభివృద్ధి బరిగానిపల్లి అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదో మాట్లాడుతా ఉన్నాను. నేను అభివృద్ధి చేసినా ఈరోజు నా కర్నూలు జిల్లా అందరికంటే ఎక్కువ తెచ్చినా. ఏది తెచ్చినావు? సల్లారం ఏం తెచ్చినావు? ఎగిలి మెతుకులు నేను మిగిలించిన నిధులన్నీ తీసుకొచ్చి నేను చేసినా అని చెప్పి ఆడ 2 కాలువలు, ఈడ 2 కాలువలు, ఆడ 2 కాలువలు కడతాను. ఎన్ని కాలువలు పెట్టినావు? ఎన్ని రోడ్లు వేసినావు? ఎన్ని కోట్లు పెట్టినావు? ఏం పెట్టినావు చెప్పు. నువ్వు ఏదో అభివృద్ధి చేసినా అంటే ఎన్ని అభివృద్ధి చేశారు 2 సంవత్సరాలలో? సిగ్గు శరం పోతా ఉంది. ఎక్కడ పోయినా మోకాళ్ళలోతు గుంతలు. ఇటు తాడిపత్రికి పో, ఇటు పాణ్యం పో, ఇటు బెదంచెలకు పో, ఇటు ప్యాపిలికి పో. గతంలో ఆ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? 2 సంవత్సరాల కిందట ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? రా చూద్దాం. కొల్లిముల బస్టాండ్ కాడ చూసుకో, ఇక్కడ చూసుకో, ఎక్కడికైనా చూసుకో. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా నిన్ను మాట్లాడిస్తున్నారు అనుకుంటున్నావేమో. నువ్వు ఏదో గట్టిగా మాట్లాడి ఇంటరొంట పెగ్గులు మందు తాగి ఏదో ఇంతలా బాణపొట్టు వేసుకొని ఈడొచ్చి కూర్చొని టేబుల్ కొట్టి నీ అద్దు చూస్తా, నీ కథ చూస్తానంటే ఏముండవు. ఏదో నేను తాగిచ్చానంట, స్టేజ్ కాడంట, తాగి కోతి తాగిన కళ్ళు అంట. నేను కాదు కళ్ళు తాగిన కోతిని. నువ్వు మందు తాగి దిక్కు తెలుసక మెంటల్ లేసి ఆ డబ్బులు ఏవైతే ₹1 కోటి మునిగిపోతాయో, వచ్చే ఆదాయం పోతుందని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కుక్క మాదిరిగా, ఒక ఊర కుక్క మాదిరిగా బతుకుతా ఉన్నావు. నన్ను కోతి అని మాట్లాడతావు, తాగినాడు అంటావు. అంటే ఎవరైనా బాధ కలిగి ఆవేదన మాట్లాడితే తాగుతాడు. ఎవడు తాగుపోతాడో ఎవరు కదా నీ ఇంట్లో తెలుసు, అందరు దేశానికి కదా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు హత్యలు చేయించడం, హత్య రాజకీయాలు చేయడము. ఈరోజు ఒక బీసీ నాయకుడిని హత్య చేయించుకుని ఏదో కబ్బం కట్టాలంటూ చూస్తా ఉన్నావు. కొల్లిములలో ఎవరు చేస్తా ఉన్నారు ఈ పనులది? ఏ అర్హతతో మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు? నేను ఈ క్షణం కూడా చెప్తా ఉన్నాను, నీ చేతనైతే సవాల్ స్వీకరించి బాగా చెప్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నీకు గౌరవం గాని విలువ గాని ఉంటే ఇప్పటికి కూడా మించిపోలే. ఒక సీఎం గారు అనుకుంటే 5,000 కోట్లలో పిన్నెట్స్, చిన్న పిన్నెట్స్ అది. ఒక 30 కోట్లు తీసుకొచ్చుకొని బరిగాపల్లి మస్తుగా లేఅవుట్ చేస్తా అని అనుచరులంతా చుట్టుపక్కల. మరి ఏసన్నారు రా తీసుకొచ్చి నువ్వు చేసి ఆ 30 కోట్లు పెట్టి ప్రజలకు అనువైన స్థలాన్ని ఇవ్వు, నీకు చేతులెత్తి ముక్కుతా. శభాష్ రామిరెడ్డి, నీలాంటి బ్రహ్మాండంగా చేశావని చెప్పి నేనే చెప్తాను. నేను స్వాగతిస్తా నువ్వు చేస్తున్న పనికి. అది నీ చేత కాకపోతే సవాల్ స్వీకరించు. ఎన్ని కోట్లైనా రెడీ. నేను ఈ స్థలం ఇచ్చి పెడదాం. అనువైన ప్రాంతం కాదు ఇది SRBCలో. ఇప్పుడే అందరు విలేకరులు చూశారు.
ఆడ ఎవరిని కట్టుకుంటావు కట్టుకో, నీ బామ్మర్దికో నీ తమ్ముళ్ళకో ఎవరికైనా నీ బంధువులకు ఇచ్చి కట్టిస్తావా ఇల్లు? ఆడ కట్టిస్తావా? కట్టించు, మళ్ళా ఉంటారే మళ్ళా కట్టు మళ్ళా. లేదంటే ఎంత డబ్బులకైనా సరే శని సగం వేసుకుందాం, పేద ప్రజలకు ల్యాండ్ అక్వైర్ చేసి కట్టిద్దాం. ఆ సవాలు స్వీకరిస్తావా? లేకుంటే ఇప్పటి నుంచి మర్యాదగా గౌరవంగా మాట్లాడేది నేర్చుకో. ఇప్పటికైనా ఒక మనిషిని మాట్లాడేటప్పుడు ఏదో అధికారం ఉందని చెప్పి అధికార మదంతో ఊగిపోతే ఎక్కువ రోజులు ఉండవు. ఉంటే నీకు ఉండొచ్చు అధికార మదం. నువ్వు బయటికి రాని సంగతి తెలుసా అంటావు, దిద్దాం బయటకు తిరుగుతావు. ఏం పెరుగుతావా నువ్వు? మాట్లాడితే ఏం పెరుగుతావా అని నన్ను అంటావు. నేను కాదు పెరుగుతానని చెప్పినది, నువ్వు నన్ను ఏం పెరుగుతావా అని అడుగుతున్నా. నా వెంటుక కూడా పెరగలేవని చెప్తున్నా. మళ్ళా కూడా ఏదైనా బాగా చెప్తే లేదంటే మాట్లాడతావు. నీకు నోటికి ఆడికి వస్తే అప్పుడంతే నీ జీవితం అంతా. ఆర్టీసీ బస్ స్టాండ్ కబ్జా పెట్టినాడు, ఆర్టీసీ బస్ స్టాండ్ కోయిలకుంట ఆర్టీసీ. నీ ప్రభుత్వం మీద ఆర్టీసీ బస్ స్టాండ్ నేను కబ్జా పెట్టినానా? ఎటువంటి బస్ స్టాండ్ ఎటువంటి స్థలాన్ని ఎంత బ్రహ్మాండంగా చేసి పెట్టినా నేను. చేతి ఈరోజు తుమ్మ చెట్లు పారం చెట్లు పెంచి లెటరీని కూర్చుంటున్నారు జనం అంతా పోయి. అదే ఇది పరిపాలన. నిన్నెల్లామన్న ఆర్టీసీ నేను తీసుకొచ్చిన బతుకు గతి కాకపోతే అప్పుడు తీసుకొచ్చిన నిధులతో అక్కడ నేను వేసినటువంటి సెట్ల గతి ఉన్నాయి. ఆడ చచ్చిపోతే గతిలే. ఎక్కడ నీకు ఏం మాట్లాడితే ఏం మాట్లాడినా ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఇది ఏమి నువ్వు అంత మదం ఎక్కి మాట్లాడుతా ఉన్నావు? నోటికి ఏది వస్తుంది మాట్లాడి. 2 సార్లు చూసిన వీడియోలు చూద్దామని. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అని అడిగినాడు. ఇన్నాళ్ళు నా పత్రికా ప్రకటనలు ఇస్తే నా దానికి నువ్వు రిప్లై చేయలేదన్నావు. ఎందుకు రిప్లై చేయలేదో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఏమైనా చేతనైతుందేమో, ఏమైనా వికెట్ చేయిస్తాడేమో. వికెట్ చేయించుకొని వస్తే అప్పుడు మాట్లాడదామని చెప్పి నేను ఉన్నాను. ఇప్పటి వరకు 8 నెలల నుంచి చేయలేని ఒక దద్దమ్మవు నువ్వు. ఎందుకు స్టే వికెట్ చేయించుకోలేకపోతున్నావు? నేను వేసినటువంటి కేసులో లీగల్ గా కరెక్ట్ ఉంది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. గతంలో కూడా మోసం చేసినావు నువ్వు ఈ ప్రజల్లో. అందుకే నీకు ప్రజలు బుద్ధి చెప్పినారు. నువ్వు 3000 పట్టాలు పంచిన బనగానపల్లెల ఎలక్షన్లకు ముందర నీ 3000 పట్టాలు పంచిన ప్రజలు నిన్ను నమ్మరా? లేదు ఇవంతా ఫేక్ పట్టాలు, ఇవన్నీ ఎక్కడ స్థలాలు లేవని. రా ఈరోజు ఎంక్వైరీ చేస్తాం. నువ్వు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇచ్చినావా లేదా? నువ్వు ఇచ్చిన నంబర్లు నా దగ్గర ఉన్నాయి, మీ ఎంఆర్ఓలు ఇచ్చినట్టు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి. నా ప్రతిదీ ప్రజలు తప్పుదోవ పట్టియడము, ఒక పేపర్ని అడ్డం పెట్టుకోవడము, ఒక ఛానల్ని అడ్డం పెట్టుకోవడము, నోటికి ఏది వస్తే అది మాట్లాడడము, వాళ్ళు చూపిస్తూ ఉంటే చేపిస్తాడు. గతంలో కూడా పత్రికలు పెట్టుకుని అనుకొండ దనకొండ ఏవేవో చేసినావు. నువ్వు యాకుండా కాడసాని కొండ మొత్తం నేను చేసినావే ఏం లేకుండా. నా వృత్తి కూడా అది కాదు. ఏదంటే పార్ట్నర్లకు ఏదో చేసినాడంటావు. నా పని నువ్వు కాదా? నీకు గతంలో 2014 నీకు చేసినాడా? వెంకటేశ్వర చిన్న నాకు చేసినాడా? నీకు చేస్తే బెదిరించుకొని కొట్టి మొత్తం ఆస్తులన్నీ రాపించుకోలేదా? పొలాలన్నీ నువ్వు రాపించుకున్నావా? రిజిస్ట్రేషన్ ఏం చేయించుకున్నారా? నువ్వు చెప్తావు విశ్వాసాల గురించి, స్నేహితుల గురించి, కార్యకర్తల గురించి. ఆఖరికి నామినేటెడ్ పోస్టులు కూడా ఖర్చులు పెట్టించి వాళ్ళతో మీకు నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తా, అక్కడ ఇప్పిస్తా, నీకు అది పోస్టులు ఇస్తా అని చెప్పి వాళ్ళతో కూడా డబ్బులు ఖర్చులు పెట్టించి వాళ్ళకి ఇప్పటికి ఇవ్వలే. నువ్వు ఎంతమంది డబ్బులు ఇవ్వలేదో నీ కార్యకర్తలు తెలుసు. ఖర్చులు పెట్టిన వాళ్ళతో ఇప్పుడు ఏమనుకుంటారు వెనక? ఏందిరా మాకు ఈ కర్మ, ఏదో చేస్తాడంటే అన్న ఏం చేసినాడు? నీ పొట్ట నిండునిగా దాని నీకు ఇతర పొట్ట దేవదనుకుంటుంది కదా. కాబట్టి ఇప్పుడు కూడా గౌరవంగా చెప్తున్నా. నువ్వు గౌరవంగా మాట్లాడు, నేను గౌరవంగా మాట్లాడతాను. నువ్వు 2 అంటే నేను 4 గంట, నువ్వు 4 అంటే నేను 8 గంట, 10 అంటే ఏ దానికైనా సరే వెనకడగనేది ఉండదు. గౌరవంగా మాట్లాడి ప్రజా సమస్యల మీద ఏదైతే నీవు ఉన్నావో ఈ ఆరోపణలను చేయడం మానుకో. రా రేపు చేయించు. నువ్వు ఏదైతే ఏది ఉందో నేను చేసిన ఆరోపణ కరెక్ట్ కాకపోతే స్టే వికెట్ చేయించు. లేదా సీఎం గారిని అడగండి, గౌరవం సీఎం గారిని అడిగి వారి దగ్గర నుంచి 30 కోట్లు, 50 కోట్లు, 40 కోట్లు తీసుకురా. 5,000 కోట్లు, 6,000 కోట్లు అని ఎన్నో పత్రికల ప్రకటనలు ఇస్తున్నారు. బనగానపల్లె కాన్స్టిట్యున్సీకి, బనగానపల్లె పట్టణ ప్రజలకు ఇస్తే తప్ప కోయిలకుంటలు ఇచ్చినావే డబ్బు 3 కోట్లు, 4 కోట్లు. బిజినెమ్మలు ఇచ్చినావు, చాలా గ్రామాల్లో తీసుకున్నావు. ఇన్ని గ్రామాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు? ఎందుకంటే ఈడ నీకు నీ మీద నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే నువ్వు పొలం ఉంటే కమిషన్లు తీసుకుంటావు, వేరే కమిషన్ల రెడ్డి. నేను వేసిన రోడ్లలో ఉండే పైలాలను కూడా విధ్వంసం చేస్తా ఉన్నావు. నా ఇంటి పక్కన కట్టిన కాంప్లెక్స్ కడితే దాన్ని ఈ రోజు ఓపెన్ చేయాల్సి వస్తుంది చెప్పి టెండర్ దానికి షెడ్యూల్ ఉంటే ఏది కూడా పిలవకుండా దాన్ని కూడా ఆపేసి మూత లేపిస్తావు. అక్కడ ఉండేటువంటి షాపులకు మూత లేపిస్తావు. ఎంత ఓర్వలేని తనవయ్యా నీదా? నువ్వు మొదలుపెట్టిన స్టేడియాన్ని నేను కంప్లీట్ చేసిన, దానికి ఫ్లోరింగ్ నేను చేయించినాం. అందులో కూడా నీ పథకం చేసి నీ యొక్క ఫోటో ఉంది. ఇప్పటికీ నీ ఫోటోని ఎక్కడ కూడా తాకలేదు. ఇండోర్ స్టేడియంలో నీ ఫోటో ఉంటే కూడా బిల్డింగ్ నువ్వు మొదలుపెట్టినా నీ ఫోటో ఉందని చెప్పి
అదే ఈరోజు ఎండిఓ ఆఫీస్లో నేను సొంత డబ్బులు పెట్టి అన్ని చేపించి చీరలు వేపించి ఈరోజు నువ్వు కూర్చుంటే కుర్చీలు కూడా నా సొంత డబ్బులతో పెట్టి నేను చేపిస్తా ఉంటే మా నవాబు గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో, నా ఫోటో పెడితే నీ చిల్లర నాయల రాజులో పెట్టి రాత్రి పూట పోయి డోర్లు మొదలుపెట్టి ఆ యొక్క ఫోటోలను తీసుకుపోయి సందులో లేసి నువ్వు చేస్తా ఉన్నావు. నీవు ఇవన్నీ చేస్తావు, నీకు ఒక కాలం వస్తుంది, నీకు అదే టైం వస్తుంది, నీ ఫోటోలకు అదే గతి పడుతుంది. ఎవరు ఎక్కడ ఉన్న చక్కరు కాదు, ప్రజలు చూస్తూ ఉన్నారు ఏం చేస్తారో. నువ్వు ఏమన్నా గట్టిగా చూస్తానో, ఇట్లా కొడితేనో, ఇట్లా బిర్రుగా చూస్తానో ఎవడు భయపడేటోడు లేడు ఈడ. చిన్నప్పుడు ఇప్పుడు కాదు, నీకంటే ముందే పుట్టినా, నీకంటే బ్రహ్మాండంగా చూసిన ఈడ. నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా, మీరు ఎవరు ఎంత మాట్లాడినా, ఎవరు చెప్పినా నా కంటి రెప్ప కూడా భయపడదని చెప్పిన మనిషి కాదు, నా కంటి రెప్ప కూడా. మీ 5 మంది ఏకమైన కానీ కూడా ఒక్క రోజు కూడా భయపడలే. తిరిగిన ప్రజలే నాకు దేవుళ్ళు, ప్రజలే నా ధైర్యం. ఇప్పటికీ కూడా నీకంతా మీకల్లా గన్మెన్లు ఉన్నారేమో, నాకు గన్ను లేడు, మెన్ను లేదు, గేయం లేదు, మళ్ళీ తిరుగుతానున్నాం. ఏం చేయగలుగుతావు నువ్వు? ఎవడు చేర్చలేడు, ఈ రాతను ఎవడు చేర్చలేడు, నీలాంటలు కాదు. పాపాలు పండకుండా ఇప్పటికే కొన్ని బాధలు అనుభవిస్తున్నావు, ఒక నరకం చూస్తున్నావు. అటువంటివి మళ్ళీ వాళ్ళ దృష్టికి వాళ్ళ యొక్క ఉస్సురు కానీ గోడు కానీ నిన్నగాక మొన్న ఆమె పేరు ఏదో ఉంది, ఒక నిమిషము, ఆ కుటుంబంలో ఆ కూతురు శాపనార్థాలు. మళ్ళీ నువ్వు ఏం తప్పు చేయకుండా ఎందుకయ్యా అంత పరిగెత్తిపోయి వాళ్ళ పెదనాయనతో, వాళ్ళ మామతో, వాళ్ళతో సరే అంటే నన్ను నిందలు దండికి వస్తాయి. చెప్పి ఏమైనా ఇన్స్పెక్ట్ ఎంక్వైరీ చేసుకోపోమనాల్సింది. నేను చెప్తున్నా కదా, ఏదానికైనా ఎంక్వైరీ చేసుకోపోమని. మరి ఎందుకు పట్టుకుంటున్నావు? మరి వాళ్ళ కడుపు, వాళ్ళ బాధ కడుపు, వాళ్ళకి నచ్చి వాళ్ళ శాపాలు పెడితే నీకు నవ్వదా? ఖచ్చితంగా తగులుతాయి అవన్నీ తగిలే. ఇప్పటికే ఒకసారి నష్టపోయినావు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మాట్లాడుకొని ఏదైనా నీతివంతంగా కానీ ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే చేయి. ప్రతిపక్ష నాయకుడి పోతలో నేను సహకరిస్తాను. నీకు ప్రజలు గెలిపించారు కాబట్టి నువ్వు ఇంకా మంచి పనులు చేయి. మేము కూడా దాన్ని ఖచ్చితంగా కూడా స్వాగతిస్తాం, అన్నీ చేస్తాం. ఇలా నోరు ఉందని చెప్పి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఎవరు భయపడరని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మారుతావని చెప్పి ఆశిస్తా ఉన్నాను.